వ్యక్తులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా గారికి స్వాగతం సుస్వాగతం. రవి గారికి స్వాగతం సుస్వాగతం. జిల్లా అదనపు కలెక్టర్ గారైనటువంటి శ్రీ రాయ్ కొంచెం వెనకకి జరగండి, ఫోటోలు తీసుకుంటారు. గౌరవ మంత్రివర్యుల చేత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంది. ఒకసారి అందరూ వేదికపై ఉన్న వాళ్ళు సామూహికంగా ఒకసారి దయచేసి నిలబడడానికి కోరుతున్నాను. ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతి. పెళ్లి నర్సు అన్న కొంచెం వెనుకరా వచ్చి వేదికపై ఉన్నటువంటి జిల్లా మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేయడం ద్వారా రైతులకు ఒక వేదిక తయారు జరిగింది. ఇది 4 గ్రామాలకు సంబంధించింది. కట్లకుంటకు, తుమ్మరోబెడకు ఈ 4 గ్రామాలస్తుల రైతులు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టుకుంటారంట. అంటే ఏ విధంగా చేయాలి, పంటలు ఏ విధంగా చేయాలి ఆలోచన కొద్దీ ఈ వేదిక చేయడం జరిగింది. మరియు మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఇక్కడ లేకున్నా మన మంత్రి గారితో మాట్లాడి ఈ వేదిక చేయాలి కంపల్సరీ అని వారు అక్కడ చెప్పడం ద్వారా మన మంత్రి గారు కూడా టైం తీసుకొని వారు చాలా బిజీ ఉన్నా కూడా మన పోర్మల కంపల్సరీ నేను ఒక 1 మంత్ నుంచి ఇమ్మడడం ద్వారా కూడా వారి టైం ఇచ్చారు. అనుకోకుండా వేరే ప్రోగ్రామ్ లేట్ అయింది. దీనికి కూడా 2 గంటలు మీరు అందరూ ప్రొద్దున నుంచి ఉన్నందుకు ఎస్సీ మరియు మైనార్టీ అన్ని శాఖల డిపార్ట్మెంట్స్ మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు మన పోర్మల్లో కూడా 500 మంది రైతులు ఎస్సీలు ఉన్నారు. ఇక్కడ మనకు బర్లకు కానీ గొర్రెలకు కానీ మంచి కుట్టి మిషన్లు కానీ అన్ని రకాల స్కీమ్స్ ఉన్నాయి. దాన్ని మీరు వాడుకోవాలి. ఎందుకంటే మన మంత్రి గారి దగ్గర స్కీమ్ ఉన్నది, బడ్జెట్ ఉన్నది. మీరు అందరూ ఒక్కసారి బ్యాంక్ పోతారు, దమ్ముకొస్తారు, లోన్ రాదు అంటారు. కానీ తిరగాలి, 2-3 సార్లు తిరిగితే లోన్ వస్తుంది. కాబట్టి మన జిల్లా వాస్తవంగా ఈ రైతు వేదికలు అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దేశంలో ఎక్కడ లేనటువంటి కాన్సెప్ట్. మన 29 రాష్ట్రాలలో ఒక వినూతనమైనటువంటి పద్ధతిలో రైతు లోకాన్ని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావాలని, రైతులకు కావలసినటువంటి సకల సదుపాయాలు చేయాలని తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎన్ని విధాల బాధలు పడ్డారో ఆ బాధలు ఇక ముందు కూడా రైతులకు ఉండద్దనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి వాటిని విజయవంతం చేసి రైతులకు అందించినటువంటి ప్రభుత్వం మన యొక్క కేసీఆర్ గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియదలుచుకున్నాను. నల్లధనం ఉన్న దేశం అంతటా ఈ రూపాయలు రద్దు చేస్తే కొత్త రూపాయలు కనుక వచ్చినట్టయితే మొత్తం నల్లధనం రద్దు అయిద్ది అన్నారు. నిజమైనది ఆయనలా 17 లక్షల కోట్లకు 17 లక్షల కోట్లు లెక్క తేలింది. ఒక్క పైసా కూడా నల్లధనం లేదని తేలిపోయింది. ముద్ర కొట్టినందుకు మాత్రం 12,000 కోట్లు మాత్రం ఖర్చు అయింది. ఎవరికి మేలు చేసినట్టు? ఉద్యోగాలు ఇవ్వవు, రకరకాల మాటలు చెప్తావు,
ఇక మా యువకులు మాత్రం కురికి పోస్టింగ్లు పెట్టుండ్రి, కానీ నేను చెప్పినవి పెట్టమని అంటానా. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా చెప్పమంటున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 107,000 ఉద్యోగాలు ఖచ్చితంగా ఇచ్చి తీరింది. వాళ్ళంతా నౌకర్లలో చేరింది. ఇంకా 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానున్నది. మా ఐటీ మంత్రి కేటీఆర్ గారు ఆయన బాధ్యతలు తీసుకున్నాక 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 1000 పరిశ్రమలు తీసుకొచ్చి 8 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత కేటీఆర్ గారు. ఈ పోస్ట్ పెట్టాలి మీరు. ఏమవుతుందంటే జనరల్ గా దూరపు కొండలు నొలుపు ఉంటాయన్నమాట. మనదేమో మంచి కనబడది, బయటదేమో చాలా మంచి కనబడుతుంటది.